ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము ఈ శ్రమకాల ధ్యానాల్లో 23వ దినానికి చేరుకున్నాము. ఈ దినం యొక్క అంశము రోదన. దీనికి సంబంధించి మరి 2 వాక్య భాగాలు ఉన్నాయి. అవి మనం అపోస్తల కార్యాల నుంచి, మత్తయి సువార్త నుంచి ధ్యానం చేయనున్నాము. దానికి ముందు మనము మరి ఒక చక్కటి గీతాన్ని ఆలకించుదాము. ఇదేంటంటే మరి ఈ పాటను కారు మేలు దారిలో కఠిన శిలల నేలలో అని సువార్తవాణి నుంచి ఇది అప్పట్లో ప్రచురించేవారు, ప్రసర ప్రసారం చేసేవారు తరచుగా. ఈ మరి దీన్ని రచించింది లేట్ రెవరెండ్ పులిదిండి సాల్మన్ రాజు గారు. ఈయన నెగ్గిపూడి ప్రాంతానికి చెందినవారు. నెగ్గిపూడి అంటే మరి పశ్చిమ గోదావరి జిల్లా మార్టేర్ దగ్గర ఉన్న ఈ యొక్క గ్రామము. ఆ గ్రామం నుంచి ఆయన అంతా మరి చాలా 98 సంవత్సరములు జీవించి ఆయన ప్రభు సన్నిధికి చేరుకున్నారు. 1964వ సంవత్సరంలో ఆయన సువార్తవాణికి డైరెక్టర్గా పనిచేశారు. మరి ఆంధ్ర లూథరన్ సంఘంలో గురువులు ఆయన. మా నాన్నగారికి బాగా ప్రియమైన స్నేహితులు వారు. ఈయన మరి బర్మింగ్హామ్లో కూడా అనేక దశాబ్దములకు పైగా విజిటింగ్ ప్రొఫెసర్గా మరి ఆయన 4 దేశాలు వెళ్తూ వస్తూ ఉండేవారు. చక్కని కళాకారులు, బాటిక్ చిత్రకళ మరియు ఆయిల్ పెయింటింగ్స్ ఈయన వేసేవారు. ఈయనని నేను వ్యక్తిగతంగా ఎరుగుదును. ఎందుకంటే నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారు ఆయన మాట్లాడుకునేటప్పుడు నేను కాఫీ అవి తీసుకుని వెళ్ళి ఇచ్చేవాడిని. అప్పట్లో ఆయన సువార్తవాణి నుంచి వచ్చారని మా నాన్నగారు చెప్పగా నేను అది గుర్తుపెట్టుకున్నాను. ఈ పాటని మరి మొట్టమొదటిసారిగా గానం చేసింది లేట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చెన్నై. చక్కటి భావగర్భితమైన పాట ఇది, మనం విందాం. కారుమోయిలు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు విరులు వెలసి కనుల కిందు చేయ జాలునా. కారుమోయిలు దారిలో నడుమలో కరకురాతి అడుగులో మరణ భయము నాటివేయు కరుణ జలములూరునా. కారుమోయిలు దారిలో ఎండిన ఎడారిలో మండు టెండ మేరలో మధుర వాయు తటులు వీచి మనసు సేద తీరునా. కారుమోయిలు దారిలో నదములో హృదయ భగ్న పదములో మధుర మృదుల పదములైన మాటలెన్నవచ్చునా.
శిలువలో జీవజలపు నదులలో హృదయ క్షుదను తీర్చు క్రీస్తు విమల సుధలు తిండగా కారుమోయిలు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులో వెలసి కనుల ఇందు సేయ జాలునా కారుమోయిలు దారిలో. ఈ దినము యొక్క వాక్య భాగము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. పాప వేదన. దీనికి సబ్ టైటిల్ పాపం యొక్క వేదన. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి యొక్క పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అక్కెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురముండకపోవును గాక అని, ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మనము గమనిస్తే అది దెర్ ఇస్ నో డౌట్, నిస్సందేహముగా మరి ఇది యూదా డబ్బు తీసుకొని మరి అతని సమాధి స్థలమును కొనుగోలు చేయటను సూచించుచున్నది. ఎందుకు యూదా డబ్బు తీసుకుని ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని సూచించుచున్నదంటే, యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గర మరి డబ్బులు తీసుకున్నాడు యేసును అప్పగించటానికి. ఇక్కడ 6వ వచనం చూస్తే, ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుకల పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమను బడుచున్నది. ఈ విషయం మనం గమనిస్తే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని ఏ విధంగా మరి అప్పగించాడో, అప్పగించటానికి ఎంత డబ్బులు తీసుకున్నాడో, అవి తీసుకున్న తర్వాత నేను ఒక నిరపరాధిని అనవసరంగా అప్పగించాననే పరితాపం అతనిలో ఎక్కువైపోయి ఆ వెండి నాణ్యాలు తీసుకొని వచ్చి ప్రధాన యాజకుడికి తీసుకొస్తే వారు దీంతో మాకేం సంబంధం లేదు అనేసి చెప్తే, అతడు వెళ్ళి ఆ యొక్క వెండి నాణ్యాలని దేవాలయంలో పారవేసి మరి పోయి ఉరిపెట్టుకొనును అని మనం నెక్స్ట్ ధ్యానించనున్నాము. ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పడినప్పుడు అవి తీసుకెళ్ళి స్ట్రైట్గా మరి కానుకల పెట్టెలో వేయలేదు. ఈ రోజుల్లో మనం చూస్తే దొంగ డబ్బున్న వాళ్ళు అందరూ లక్షలు కోట్లు తీసుకెళ్ళి తిరుపతి హుండీలో వేస్తుంటారు. కానీ ఇది అన్యాయపు సొమ్ము. అక్కడ వారు లంచాలు ఇవన్నీ వచ్చినాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేక వేయవచ్చు. కానీ ఇక్కడ మరి ఈ కానుకల పెట్టెలో ఈ ధనం వేయటానికి ఇది రక్త క్రయధనము, బ్లడ్ మనీ అంటారు. కొంతమంది మరి తప్పు చేసి జైల్లో ఉన్నప్పుడు ఎవరినైతే వారు చంపారో ఆ కుటుంబానికి కొంత ధనం ఇవ్వటం వలన మరి వారిని ఆ జైలు శిక్ష నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఏమంటారంటే బ్లడ్ మనీ అంటారు. ఇక్కడ కూడా మరి యేసు ప్రభువుని వారికి అప్పగించాడు కాబట్టి ఇది రక్త క్రయధనము.
అందుచేత ఈ డబ్బులు మరి అతడు ఆలయంలో అలా విసిరేసి వెళ్ళిపోయినా సరే వాటిని తీసి కానుకల పెట్టెలో వేయకూడదని ప్రధాన యాజకులు వారందరూ ఆలోచన చేసి పరదేశులను పాతిపెట్టడానికి కుమ్మరి పొలాన్ని వారు కొన్నారు. ఇది జకర్యా గ్రంథంలో ముందుగానే ప్రవచించారు. ఈ కుమ్మరి పొలము ఆ రోజుల్లోనే మరి కుమ్మరి వారు వీరందరూ ఉన్నారు. గోల్డ్ స్మిత్ ఉన్నాడు, బ్లాక్ స్మిత్ ఉన్నాడు, కుమ్మరి ఉన్నాడు. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. ఇక్కడ మనం చూస్తే అపవాది యూదాను గాలిలోకి ఎత్తి గొంతు కోసి చంపిన తర్వాత అతని శరీరమును నేలపై కొట్టెను. అనగా ఒకప్పుడు యూదాతో మరి యూదాలో సాతాను దూరినప్పుడు అతన్ని చాలా హై లెవెల్కి ఎత్తిపెట్టింది. ఆ తర్వాత అక్కడ పని అయిన తర్వాత గొంతు కోసి చంపిన తర్వాత అతను శరీరమును నేలపై కొట్టెను. అందుచేత ఏదో అసాధారణ విపత్తు సంభవించినదని మరియు అతడు పడిపోయేనని తద్వారా తనను తాను ముక్కలు చేసుకొనెనని లూకా నమోదు చేశాను. ఎందుకంటే ఈ అపోస్తల కార్యాల గ్రంథం రాసింది కూడా లూకా వైద్యుడు కాబట్టి ఆయన ఏమని నమోదు చేశాడంటే ఒక అసాధారణమైన విపత్తు సంభవించింది కాబట్టి అతడు పడిపోయి ముక్కలయ్యాడు అని. మరి ఇక్కడ అంతకుముందు మనం అతని రేగులు బయటకు వచ్చేసినాయి అనేసి మనం చూసాం కదా. ఇక్కడ అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను అని మరి ఈ లూకా వైద్యుడు ఇక్కడ తెలియజేయుచున్నాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ యూదా ద్రోహము వలన యూదా ద్రోహం చేశాడు, నమ్మించి మోసం చేశాడు, సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనిను, అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకు వచ్చెను. ఇది పాత నిబంధన ప్రవచనము, మొదటి పాత నిబంధన ప్రవచనము అపోస్తల కార్యముల్లో నెరవేరింది. ఇది కీర్తనలో వ్రాయబడింది 3-4 చోట్ల. అయితే ఇక్కడ మరి కీర్తనలో 69వ అధ్యాయము 25 నుంచి 28 వచనాల్లో యూదా తన నివాస స్థలం పాడైపోయినట్లు మరియు అతని పేరు జీవ గ్రంథము నుండి తుడిచివేయబడినట్లు ప్రస్తావించబడినని గమనించగలం. ఈ 3 రిఫరెన్సులు మనం చూస్తే దాని ఆధారంగా యూదా తన నివాస స్థలం పాడైపోయినట్లు, తనుండే నివసించిన ప్రదేశం మరియు జీవ గ్రంథంలో నుంచి అతని పేరు తుడిచివేయబడినట్లు. మనము అనేక సార్లు ప్రసంగాలు వాక్యాలు వింటున్నప్పుడు మనం అందరం పేర్లు జీవ గ్రంథాల్లో లిఖించబడాలి అని మనము దేవునిలో మరింతగా ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇక్కడ మరి యూదా యేసు ప్రభుతో తిరిగాడు. మిగిలిన శిష్యులందరూ కూడా పరలోక రాజ్యంలో ఒక్కొక్క గేటు దగ్గర ఒక్కొక్కరు ఉండి అందరినీ చెక్ చేసే పరిస్థితి అయితే ఇతని పేరు జీవ గ్రంథంలో నుంచే తుడిచివేయబడినట్లు ప్రస్తావించబడిందని ఇక్కడ మనం గమనించగలం. ఎట్లా అంటే అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకున్నావు. ఈ పరలోక రాజ్యానికి మరి జయించి వెళ్ళినోళ్ళు ఆ పరిశుద్ధులు తెల్లటి వస్త్రాలు ధరించుకుంటారు. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందునని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ మీరు నా నిమిత్తమే ఇక్కడ ఏమన్నా ఇబ్బంది పడినప్పుడు అక్కడ తండ్రి దగ్గర నేను మీ పేరు ఒప్పుకుంటాను. అది నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను మీ పేరు ఒప్పుకుంటాను అనేసి మీ పేరు ఎంత మాత్రము కూడా జీవ గ్రంథంలో నుంచి మరి తుడుపు పెట్టక అనేసి ప్రభు సెలవిచ్చుచున్నారు.
ఇక్కడ మనం ఈ యోధా ఇస్కరియోత్ పార్ట్ అంతా ఈ దినం కొద్ది ఎక్కువగా ఒక 10 నిమిషాలు వీడియో క్లిప్ గమనిద్దాము. వచ్చా? ఇంకా నయం పాదచారం లేదు. వెళ్ళొస్తాను. వీరిని బంధించండి. యూదా బర్బాతో పాటు మిఖాయిలు డిస్మస్ పట్టుబడ్డారు. యూదా, ఆ యేసును మతాధిపతులకు పట్టించి నా పట్టుదలకు ప్రాణం పోసి నా ప్రాణ స్నేహితుడు అనిపించుకో. కనుక రాత్రిపూట యేసు ఎక్కడుంటాడోనన్న చిన్న రహస్యాన్ని మా చెవిలో ఊడ్చేశాను. ఆ బరబ్బా దగ్గర నీకు తీరని కోరిక, ఆ యేసు దగ్గర నీవు పొందలేని అంతస్తు మా దగ్గర పొందుతావు. బరబ్బాతో సాధించాలనుకున్న విప్లవం విఫలమై ఖైదు పాలై, ఈ యేసుతో నా పథకాలు ఫలించకపోగా పోను పోను నా కోర్కెల మంటల్ని నీళ్లు చల్లి చల్లారుస్తున్నాను. ఇక నా ఆశలు అడియాసలు బరబ్బా కోరుకున్నట్టు యేసును మతాధిపతులకు అప్పగిస్తాను. యేసును అప్పగిస్తాను. యేసును అప్పగిస్తాను. యూదా, ప్రభువుకి శిష్యులుగా చేరిన వాళ్ళలో నేనే ప్రథముని. ఈ పక్కా విందులో ఆయన కుడి పక్కన కూర్చునే అదృష్టం నాకే దక్కాలి. నన్ను కూర్చొని. లేదు ఆంధ్రే, ఈ రోజు ప్రభువుతో నాకు పని. ఆయన ఆంతర్యం ఏమిటో తెలుసుకోవడం నాకు చాలా అవసరం. నేను ఆయన పక్కనే కూర్చొని నా అనుమానాలన్నీ తీర్చుకోవాలి. నువ్వు వెళ్ళు. యూదా, మనందరిలో ప్రభుకు నేనంటే ఎంతో మక్కువ. ఈ రోజు ఆయన పక్కన నన్ను కూర్చొని. ప్రభు మీ అందరి మీద నన్ను నాయకుడిగా నియమించారు. ప్రభు పక్కన కూర్చునే హక్కు నాది. పేతురు, గొప్పతనానికి వస్తే ఇందులో ఎవ్వరికీ తీసిపోం. తండ్రి కుడి పక్కన ఎవరు కూర్చోవాలని వాదించుకునేదానికంటే, పోట్లాడుకునేదానికంటే అందరం కలిసి చీట్లు వేసుకుందాం. ఎవరు అదృష్టవంతులైతే వాళ్లే కూర్చుంటారు. అలాగే చీట్లు వేసుకుందాం. పేతురు, నా అంగీని చీట్లు వేసుకుని పంచుకునే వారు వేరొకరుండగా మీకెందుకు ఆశ్రమ? కూర్చోండి. పెద్దవాడు చిన్నవానిగా, యజమాని సేవకునిగా జీవించి సేవిస్తే తప్ప మీరు నా ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయలేరు. కనుక నేను మీ పాదాలు కడిగినట్లే ఇక ముందు మీరు మీ శిష్యుల పాదాలు కడిగి నాకు నిజమైన శిష్యులనిపించుకోండి. బోధకుడా, ఈ విందు తర్వాత మనం మామూలుగా వెళ్లే గెస్తమనీకి వెళ్తున్నావా? తొందరపడకు యూదా. శిష్యులారా, ఈ పస్కా విందులో మనందరం కలిసి భుజించినట్లే తిరిగి నా తండ్రి రాజ్యంలో మనందరం కలిసి విందు ఆరగిస్తాము. ప్రభు అంటే నా గురించి ప్రవక్తలు చెప్పిన పలుకులు నెరవేరే సమయం ఆసన్నమైనది. కాని నన్ను అప్పగించాలని మీలో ఒకరు చేసే ప్రయత్నానికి జాలి పడుతున్నాను. ప్రభు, ఏమిటి మాలో మిమ్మల్ని అప్పగించేవాడా? ఎవరు? నేనా? నేను కాదు కదా బోధకుడా. నీకు తెలియదా యూదా? ప్రభు, కలవరపడకు యూదా.
వెళ్ళి నీ కార్యం నెరవేర్చుకో. ప్రభు, యూదాను ఎక్కడికి పంపించారు? నా గురించి ప్రవక్తలు చెప్పిన సత్యాల్ని నెరవేర్చటానికి. అంటే నన్ను నేను అప్పగించుకుని నా రక్తం చిందించనిదే ఈ లోకమునకు రక్షణ లేదు. కాకుంటే అతడు అపరాధులలో ఒకడుగా పరిగణించబడును అను లేఖనము నెరవేరవలసి ఉన్నది కనుక ఇలా జరుగక తప్పదు. భళాయుధ, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని మేం కోరినట్టు జరిపించడానికి అంగీకరించినందులకు మాకు అమిత ఆనందంగా ఉంది. ఆ దుర్మార్గుడిని పట్టివ్వడానికి నీకేమి ఇవ్వమంటావు? తమకు తెలియనిదా కైపాచార్య? విప్లవాన్ని తెచ్చి తమాధికారాన్నే కాలరాయాలనుకున్న ఆ మతద్రోహి శరీరానికి విలువ కట్టి మీరే ఇవ్వండి. ఈ రొట్టెను నా శరీరంగాను ఈ ద్రాక్షరసాన్ని నా రక్తంగాను నా జ్ఞాపకార్థంగా తీసుకొని నన్ను మీలో ఇముడ్చుకోండి. ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్నవారు, నన్ను అర్థం చేసుకున్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లే నా ప్రేమను మీకు ఇస్తున్నాను, తీసుకోండి. తీసుకో యూదా, నువ్వు కోరినట్లే మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. 30 వెండి నాణేలు. 30? కైపాచార్య, యేసు వయస్సు 33. కనీసం పెద్దగా బేరమాడావు యూదా. నీవన్నట్టు యేసు వయసు 33 సంవత్సరాలైనా అతనికి 30 సంవత్సరాల వయసు వచ్చిందాక మమ్మల్ని ఏం బాధ పెట్టలేదు. అందుకే 30 ఇచ్చాం. అంతేకాదు యూదా, ఈ రాజ్యంలో బానిస ఖరీదు 30 నాణేలు మాత్రమే. యేసుకు బానిస కంటే ఎక్కువ విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేం. యూదా, ఇచ్చిన దాంతో సంతృప్తి పడి ఏం చేయబోతున్నావో చెప్పు. మీకు ఒక కొత్త నిబంధన ఇవ్వబోతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు పరస్పరంగా ప్రేమించుకోండి. అలాగే మీ పొరుగు వారిని ప్రేమించండి. అంతేకాదు, మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా క్షమించి ప్రేమించండి. నా తండ్రి సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి. నా శిష్యులుగా సార్థకులు కండి. మీరు సైనికుల్ని సిద్ధం చేయండి. యేసు గెస్తమనికి వెళ్లే వేళయింది. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లే సమయం ఆసన్నమైనది. వీల్లేదు ప్రభు, వీల్లేదు. మేము మీతో పాటు వస్తాం. నాతో పాటు మీరు రాలేరు మత్తయ్య. ప్రభు, ఒకరి సంగతి ఏమిటో నాకు తెలియదు. నేను మాత్రం మిమ్మల్ని అనుసరిస్తాను. అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇప్పుడు ఇవ్వలేవు పేతురు. ప్రభు, అవును, ఈ రోజు కోడి కూసేలోపుగా నన్నెరుగునని 3 సార్లు అబద్ధాలు పలుకుతాను. ప్రభు, నేను తమ శిష్యుల్లో రాయి లాంటి వాడిని తమచే అనిపించుకున్న నేను మిమ్మల్ని ఎరుగనని అబద్ధం ఆడమా? జరగదు ప్రభు, జరగదు. నేను చెప్పినవన్నీ జరక్క తప్పదు పేతురు. ఈ రాత్రి నీవు ముమ్మారు అబద్ధమాడిన తదుపరే కోడి కూస్తుంది. ప్రభు, అయితే ప్రభు, మేము అలా చేస్తామని నా మీ ఉద్దేశం. కాపల్ని చంపినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి మత్తయ్య. మీరు అంతే. ప్రభు, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తారా ప్రభు? ఇప్పుడు కాదు యోహాను. నన్ను నేను అప్పగించుకునే స్థలములో మీకు తోడుగా పరిశుద్ధాత్మను పంపమని నా తండ్రిని ప్రార్థించి నా పని ముగించుకుంటాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇస్కరియోత్ యొక్క యోధ ఉరి ఈ దినంకు సంబంధించిన వాక్య భాగం మరి సువార్తల నుంచి
అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో పారవేసి మరి పోయి ఉరి పెట్టుకొనెను. పిప్పిందినదా ఇదిగో సో ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనం గనుక వీటిని కానుకల పెట్టెలో వేయతగదని ఇదిగో ఇదిగో వేయతగదని చెప్పుకొనరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందాక మీరు చూసినవన్నీ ఆ వీడియో క్లిప్ నుంచి మరి యోధ యేసు ప్రభువును అప్పగించటానికి 30 వెండి నాణేలు తీసుకున్నాడు. అయితే 33 ఇమ్మన్నాడు కనీసం. కానీ అక్కడ అతను చెప్పింది ఏంటంటే 30 సంవత్సరాలు వచ్చే వరకు యేసు ప్రభు మమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ప్రాబ్లం అంతా 30 దాటిన తర్వాత వచ్చింది కాబట్టి 30 నాణేలు. అదేవిధంగా ఒక బానిసకి ఇచ్చే దానికంటే మేము ఎక్కువ ఇవ్వము అనేసి మరి తెలియజేసి 30 వెండి నాణాలు ఇచ్చినప్పుడు, యేసు నువ్వు ఎక్కడుంటావు ఇప్పుడు, రెగ్యులర్గా మనం వెళ్ళే చోటకి వెళ్తామా గెత్సెమనే తోటకి అని తెలుసుకుని ఆయన్ని అక్కడ ముద్దు పెట్టి అప్పగించాడు. అప్పగించిన తర్వాత మరి ఆయన్నికి మరి మరణ శిక్ష పడుతున్నప్పుడు, శిక్ష విధింపబడుతున్నప్పుడు అతను మరలా రిపెంట్ అయ్యి ఆ నాణేలు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుకల పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే యోధా యొక్క మరి విషాదకరమైన ముగింపు, ద ఎండ్ ఆఫ్ జూడాస్ లైఫ్. ఇక్కడ మనం 3 పాయింట్లు గమనిస్తే, ద్రోహమునకు ముందు మాట అంటే ప్రిల్యూడ్ అంటాం. ప్రిల్యూడ్ అంటే మనం ఆలయంలో పాటలు పాడేటప్పుడు ఆ పాట ఎలా పాడాలని క్లూ ముందు ఇస్తారు. దాన్ని ఆధారంగా మనం పాట ప్రారంభిస్తాం. దాన్ని ప్రిల్యూడ్ అంటారు. చరణానికి మధ్య కొంత సంగీతాన్ని అందిస్తారు. దాన్ని ఇంటర్లూడ్ అంటారు. అంచేత ప్రిల్యూడ్, ఇంటర్లూడ్. ఇక్కడ ద్రోహమునకు మరి ముందు మాట. ఈ ద్రోహం అంతా తలపెట్టడానికి ముందు ఏం జరిగింది అని చూస్తే, ద్రోహం చేయవలెననే నిర్ణయం. ఇది కూడా మీరు వీడియో క్లిప్లో చూశారు. మిఖాయేలు ఇంకొక అతను బరబ్బా వీరిని అరెస్ట్ చేసినప్పుడు వారితో ఇతను ఉన్నాడు కాబట్టి స్నేహితుడు ఈ ద్రోహం చేయవలనని ఏదో రకంగా యేసును అప్పగించాలని అతనిలో ఒక దృఢ నిశ్చయం ఏర్పడింది. అంచేత ఆ నిశ్చయాన్ని సాతాను అతను బలపరిచి, సాతాను అతనిలో ఉండి దురాశకి తీసుకెళ్ళింది. దురాశ ఎలా అంటే, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. షును ఫాయిదా మలానా అనేసి, నాకేంటి. ఈ టైపు క్యారెక్టర్స్ యోధాలు చాలా మంది సంఘాల్లో ఉంటారు.
ఇక్కడ విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి, 30 వెండి నాణాల కోసం లేదా చిన్న చిన్న పదవుల కోసం వారు వ్యక్తిత్వాన్ని అమ్ముకునే ఇస్కరియోతు యూదాలు ఈనాడు సంఘాల్లో చాలా మంది ఉన్నారు. వారి గమనించుకోవాలి ఈ విషయం. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఇది ద్రోహం చేయవలననే నిర్ణయం. మరి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటే, రేపటి దినము మా నాన్నగారు చనిపోయిన దినము 1981 సంవత్సరంలో మా నాన్నగారు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నిక జరుగుతున్న సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక 5 మంది డెలిగేట్స్ వారు ఈ యోధాలానే కొనబడ్డారు. వారిని ఒక చక్కటి హోటల్లో, పేరు కూడా చెప్తాను, శంకర్ విలాస్ గుంటూరులో, ఆ హోటల్లో చక్కగా వారిని బంధించి వారికి మరి ధనము, మందు, మగువ ఇవన్నీ అరేంజ్ చేసి ఆ ఎలక్షన్లో మరి వారు మా నాన్నగారికి 1 ఓటు, నతానియేలు గారికి 5 ఓట్లు వేసేటట్టుగా వారిని ఫుల్గా మరి అమ్ముడుపోయారు. అందువలన మా నాన్నగారు ఆ సంవత్సరం మరి సంఘాధ్యక్షులుగా ఎన్నిక అవ్వలేకపోయారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ద్రోహం చేయటానికి వారు మరి ఇక్కడ యోధా ఎలా నిర్ణయించుకున్నాడో అదే విధంగా మరి ఈ దినాల్లో అనేక రకములైన ద్రోహాలు జరుగుతూ ఉంటాయి. అమ్ముడైపోతున్నారు. ఇక్కడ 30 వెండి నాణేలు ఇస్తే మరి ఈ రోజుల్లో అనేక రకాలైన బిస్కెట్లకి, నేను వేరే వర్డ్ యూజ్ చేయను, వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు, వాటిని తింటున్నారు. మన క్రైస్తవ జీవితాల్లో అది మంచిది కాదు. వాడప్పటి నుంచి ఆయనను అప్పగించుటకు తగిన సహాయము కనిపెట్టుచుండెను. ఇక్కడ ప్రధాన యాజకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటు ద్రోహం చేసే ఈ చర్య, హౌ ఇట్ విల్ వర్క్, ప్లాన్, ఆ ప్లాట్ ఎలా చేయాలి అనేది చెప్పి చివరి రాత్రి భోజనం అనగా పస్కా విందు, మరి ఆయన ఎవరో మరి తెలియటం కోసం సూచనగా ఒక ముద్దిస్తాను అని అక్కడ ద్రోహం చేసే ఈ చర్య మెథడాలజీ అంతా కూడా ప్రధాన యాజకులతో ఒప్పందం కుదుర్చుకున్నాక ఎలా చేయబోతున్నాడో అవన్నీ కూడా వివరించాడు యోధా. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఈనాడు సంఘాల్లో కూడా చాలా చాలా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇదే గుంటూరు ప్రాంతంలో ఒక సంఘాధ్యక్షుడిని 4 హంతకులు వచ్చి, నమస్కారం అని, సలామండి అయ్యగారు అని చెప్పి, కొంచెం మీ అంగీ తీయండి మీతో పనుందని చెప్పి ముక్కలుగా ఆయనను నరికి వేశారు. ఇక్కడ యోధా ఆయనను బోధకుడా శుభమగుగాక అని చెప్పి మరి ఆయనకు ముద్దిచ్చి ఆయనను అప్పగించాడు. ఇది చాలా విచార యొక్క బాధ. అది జరిగినప్పుడు తప్పును గ్రహించుకున్నాడు ఎవరు? యోధా. అయితే మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో పేతురు మరి పశ్చాత్తాపడినట్టు, కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. కొన్నిసార్లు అనాలోచనగానో కావాలనో ఆవేశంలోనో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తుంటారు. ఇక్కడ పేతురుకి ప్రభు ముందే చెప్పాడు, నువ్వు ముమ్మారు బొంకనదే కోడి కూయదని.
ప్రభువా నేను అలా చేయనంటే నేను చెప్పినవన్నీ తప్పక జరుగును అని ప్రభు చెప్పాడు. పేతురు బొంకటం గురించి మనం ధ్యానించాము. అయితే ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా అయ్యో ఆ దైవజనుడిని నేను ఇలాగా అప్పగించానే అని అతనిలో గిల్టీ కాన్షియస్ ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అయ్యాడు, కానీ పేతురులా అతను కూడా గ్రహించుకున్నాడు అతను చేసిన తప్పేంటని. అయినప్పటికీ పేతురులా కాకుండా అతడు దేవుని వైపు పశ్చాత్తాపడలేదు. చేసింది తప్పని పశ్చాత్తాపడ్డాడు, ఇట్స్ గుడ్. కానీ మనిషి వైపు మాత్రమే పశ్చాత్తాపడ్డాడు. ఒక్కొక్కసారి మనం కూడా కొన్ని విషయాల్లో విచారం వచ్చినప్పుడు ఏడుస్తాము. అది కేవలం పైపైన కన్నీటి బుడబుడ దుఃఖాలంటారు. కానీ నిజమైన విశ్వాసము పశ్చాత్తాపంతో కూడిన అది మరి హృదయంలో నుంచి పగిలి వస్తుంది. అది నిజమైన పశ్చాత్తాపం. అది విశ్వాసానికి, రక్షణకు లీడ్ చేస్తుంది. ఇక్కడ ఇతడు కేవలం ఒక మనిషిగా జస్ట్ లైక్ దట్ పశ్చాత్తాపడ్డాడు, అంతేగాని పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు తిరగలేదు. ఇది మనం గమనించాలి. అతడు మరలా అపోస్తుల బృందంలోనికి తిరిగి వెళ్ళలేదు, లేదా క్షమాపణ కోరలేదు. అయ్యో నా వల్ల తప్పు అయిపోయింది అని. అక్కడ పేతురు మరి తన నుదురుతోటి అయ్యో ప్రభువా నా వల్ల జరిగిపోయింది, ఎంత తప్పు జరిగిపోయింది అని కొట్టుకుంటూ ఆ చెట్టుకి ఏడ్చాడు ప్రభువు చూసినప్పుడు. ఇక్కడ ఇతనికి అటువంటి రియలైజేషన్, అటువంటి రిపెంటెన్స్ రాలేదు. ఎవరికి? ఈ యూదా ఇస్కరియోతుకి. అతడు జస్ట్ దిగులుగా ఉన్నాడు మరియు తనను తాను విడిచిపెట్టెను. ఎవరు? అంతకుముందు సాతాను అతనిలో ఉండి ఒక చక్కగా ఒక ఇన్స్ట్రుమెంట్లో వాడుకున్నాడు. అతని చేత చేయవలసిన కార్యాలన్నీ చేయించాడు. ఇప్పుడు అతన్ని విడిచిపెట్టేశాడు. అతడు సాతానుకు నిస్సహాయ బాధితుడయ్యాడు. పని అయిపోయింది, ఇంకా సాతాను అతన్ని విడిచిపెట్టాడు. అతడు దేవుని వైపు తిరక్కోకుండా అడ్డుకున్నాడు. మళ్ళా దేవుని వైపు తిరిగితే అతను రక్షణలోకి వెళ్ళిపోతాడు. అందుకని అతను దేవుని వైపు తిరక్కోకుండా అతని మనస్సు, అతని బ్రెయిన్ అంతా సరే మరి అడ్డుకున్నాడు. మరియు తన ఉత్తమ మరియు ఏకైక నిజమైన స్నేహితుడిని అమ్ముట మరియు ద్రోహం చేయుటలో అతని పిరికి పని కారణముగా తనను తాను నాశనము చేసుకునవలనని అతనిని కోరెను. ఇది సాతాను యొక్క కార్యం. సాతాను ఎప్పుడు కూడా మానవుల్లో పిరికితనాన్ని క్రియేట్ చేసి, యాంగ్జైటీని క్రియేట్ చేసి, ఐఎమ్ వేస్ట్, నేనేమి చేయలేకపోయాను, నా వల్ల కాలేదు, లెట్ మీ క్లోజ్ మై లైఫ్, నా జీవితాన్ని నేను ఈ విధంగా మరి ముగించుకుంటాను అని సూసైడ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. అదేవిధంగా మరి ఈ యూదా పశ్చాత్తాప హృదయంతో ప్రభు తట్టు తిరగలేదు. కేవలం ఒక మానవునిగా, మనిషిగా అయ్యో నేను తప్పు చేస్తానే అనుకున్నాడు. కానీ తప్పు చేసినది పాప క్షమాపణ దేవుని దగ్గర మనం పొందాలి. ఇతను నా వల్ల తప్పు అయిపోయింది అని ఆ సాతాను అతన్ని ఊరి పెట్టుకునేలాగా పిరికితనాన్ని క్రియేట్ చేసి మరి నాశనానికి నడిపించాడు. కాబట్టి యూదా యొక్క పశ్చాత్తాపం మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో చూస్తే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపబడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి తన యొక్క నిర్దోషిత్వాన్ని అంగీకరించాడు. హీ యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్. మనం కూడా తప్పులు చేస్తుంటాం. మన అతిక్రమములు దాచిపెట్టుకోకుండా దానిని చెప్పి ఒప్పుకునేవాడు ధన్యుడు అనేసి మనకి వాక్యంలో ఉంది. ఇక్కడ నిర్దోషిత్వాన్ని అంగీకరించాడు. తన ఏం తప్పు చేశాడో దాని గురించి పశ్చాత్తాపడి ఆ తప్పును అంగీకరించాడు. అయితే మరి ఈ అపరాధము వలన, ఈ
జరిగిన ఈ అపరాధం వల్ల జరిగిన పరిణామాలు ఏమైనాయి అంటే, చేశాడు తప్పు, వెండి నాణేలు తీసుకుని ఆయన అప్పగించాడు. అయితే ఆయనకి శిక్ష పడేటప్పటికి ఇతనిలో కలవరం, రిపెంటెన్స్ వచ్చేసి అవి ప్రభువు తట్టు కాకుండా ఎవరికి ఎగ్నిస్ట్గా తప్పు చేశాడో ఆయన దగ్గరికి వెళ్ళి మరి క్షమాపణ వేడుకోకుండా సాతాను అతన్ని తిరిగి హృదయాన్ని ఇచ్చి అతను మరి నాశనం అయిపోయేటట్టు అతన్ని నడిపించింది. అతని నిర్దోషిగా అనగా అతడు ఏం చేశాడో ఆ దోషాన్ని అంగీకరించాడు. అయితే అపరాధ యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయంటే, అవి తిరిగి ఇచ్చేసేటట్టుగా అతడు మరి పరిణామం చెందాడు. మత నాయకులు ఏం చేశారంటే దాన్ని తిరస్కరించారు. డన్, వాట్ ఈస్ చేయవలసింది ఏదో అయిపోయింది, ఇంకా మాకు సంబంధం లేదు, నీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకో, డోంట్ గివ్ బ్యాక్ టు అస్ అని అక్కడ వారు మరి మత నాయకులు తిరస్కరించారు. ఇక చివరిగా మూడో అంశంగా అతనికి మిగిలింది నిరాశ, ఫైనల్ యాక్షన్. ముందేమో అతను టెంప్ట్ అయ్యి మరి ద్రోహానికి ఒక మంచి ప్లాను, ముందు మాట, ప్రిల్యూడ్ అంతా చేశాడు. రెండవది విచారం, బాధ, దానికి అతడు మరి పశ్చాత్తాపడ్డాడు, ఏం చేయాలని చూశాడు, దాని యొక్క పరిణామాల్ని అతడు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు నిరాశ యొక్క చివరి చర్య ఏంటంటే, నా వల్ల తప్పు జరిగిపోయింది, ఇంక నేను జీవించటం ఎందుకు, మరణము ఎంచుకున్నాడు. ఊరి పెట్టుకొనుట. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. ఊరి ఎవరు పెట్టుకుంటారంటే తిరిగి వాళ్ళు, లోకాన్ని జయించలేని వారు, సమస్యను ఎదుర్కొనలేని వారు మరి ఈ విధంగా ఉరి పెట్టుకుంటారు. అతని ముగింపు యొక్క ప్రతీకవాదం అది ఏంటంటే, ఈ ఈ జీవితాన్ని ఎలా ఎండ్ చేసుకుంటే మంచిది అనే ఒక కంక్లూజన్ సాతాను అతనిలో ఉండి ఇచ్చాడు. ఒకవేళ అతను మరలా యేసు దగ్గరికి వెళ్ళి రక్షించబడితే సాతానుకి అది మరి తన ఉద్దేశం అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే ఈ ద్రోహం చేశాడో, యేసును అప్పగించాడో, దానికి కంటిన్యూ అంటే కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, దాన్ని మనం ఏమంటారంటే బ్రదర్స్ లేదా కజిన్స్ అని అంటూ ఉంటాం. కాబట్టి ఒక్క తప్పు చేసినాడు ఇంకొక తప్పు, ఆ రెండు తప్పులు చేసినాడు మూడో తప్పు, ఇలాగా అది చైన్ ఉంటుంది. ఇక్కడ ద్రోహం యొక్క వారసత్వం మరి ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. మన స్వంత జీవితాల్లో కూడా ద్రోహమునకు వ్యతిరేకంగా హెచ్చరిక ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏమని చెప్పబడుతుందంటే, అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమై 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. దీనికి సంబంధించిన మాట ముందు ఎవరు చెప్పారంటే ఇర్మియా ప్రవచించాడు. ఇక్కడ మరి ఈ ద్రోహం అయిపోయింది. ఆ ద్రోహం తర్వాత జరిగే పరిణామం, వారసత్వం ఏంటంటే, అతడు మీరు మోసపోకుండా అని మరి ఇతను మన యొక్క స్వంత జీవితాల్లో ద్రోహమునకు వ్యతిరేకంగా ఈ హెచ్చరిక ఉంటుంది. ప్రవచనం నెరవేరింది. ఇక్కడ పాత నిబంధనలో చెప్పబడిన ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు అపోస్తుల కార్యాల్లో నెరవేరింది. అతడు నిరాశతో తన హృదయానికి, తన యొక్క జీవితానికి మరి అంతిమం చేసుకున్నాడు, క్లోజ్ చేసుకున్నాడు. అది ఆ విధంగా చేసుకుంటాం సాతానుకి ఇష్టము. అతడు దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ కోరుకోవటానికి
సాతాను అనుమతించుకోకుండా సాతాను అతడు మరణించేటట్టు ఉరిపెట్టుకొనెను. అప్పుడు అతడు తలక్రిందులుగా కింద పడి అతని కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చినాయి, ముక్కలు ముక్కలయ్యను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఈ దినము ఈ యొక్క యూదా క్యారెక్టర్స్ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకంలో ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనం కూడా తప్పులు చేసే వారంగా ఉంటాం. అయితే మన తప్పుని సరిగా తెలుసుకొని దేవుని సమక్షంలో వాటిని ఒప్పుకొని దేవుని యొక్క కృపలో మనము క్షమించబడి తిరిగి మామూలు పరిస్థితికి రావాలి. ఇక్కడ యోధ శిష్యులతో అందరితో ఉండి మరి అతడు కూడా తిరిగి జన్మించిన వ్యక్తే, బోర్న్ అగైన్ బిలీవర్ యోధ. అయితే ఇప్పుడు సాతాను ఎప్పుడైతే అతనిలో ప్రవేశించిందో అతడు ఒక భిన్నమైన క్యారెక్టర్గా మారి తన నిజమైన స్నేహితుడు యేసునే అప్పగించాడు. మన జీవితాల్లో మరి అలాగా ఎవరికైనా నమ్మక ద్రోహం కానీ బాగుగా తెలిసిన వారికి విరోధంగా మనము ఇటువంటి కుట్రల్లో పాల్గొంటున్నామేమో ఈ రాత్రిపూట మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాలి. తెలుసో తెలియకో ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం. మన కుటుంబాల్లో కొన్నిసార్లు ఇటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఏమీ తెలిసి తెలియనట్టుగా మరి కొన్ని యోధా పనులు మనం చేస్తూ ఉంటాం. స్వీకరించడానికి బదులు అప్పగించే ముద్దిస్తూ ఉంటాం. అటువంటి విషపు ముద్దులు మనము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఇక్కడున్న ఈ ప్రాంతాల గురించి ఏమని చెప్తారంటే, ముందు నుంచి ముద్దిస్తారు, వెనక నుంచి పొడుస్తారు అని. ఇక్కడ యోధా కూడా జయము కలుగును గాక బోధకుడా అని చెప్పి ముద్దిచ్చి అతన్ని ఏం చేశాడు, యేసుప్రభుకి మరి శిక్ష పడేటట్టుగా చేశాడు. అందుకని శిక్షకు పాత్రుడనయ్యా అనేసి అపరాధిని యేసయ్య అనే పాటలు మనం పాడుతుంటాం. అటువంటి నిరాశతో అతడు చివరి చర్యగా మరి పోయి ఉరిపెట్టుకున్నాడు. మన వాక్యంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకు అటువంటి నిరాశలు రావు. వాక్యం ద్వారా మనము మంచి పరిస్థితులకి వెళ్తాము. మరి నిరాశ కలిగి యోధాలాని మనం ఎప్పుడు చేయకూడదు. వాక్యం ద్వారా మనము కన్విన్స్ అవ్వాలి. వాక్యం మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. అంతేగాని యోధాలాని మనకి నిరాశ కలిగించి మన జీవితాన్ని అంతిమం చేసుకునే పరిస్థితి మరి ఎప్పుడు కలగదు. ఎప్పుడైతే మనం దేవునితో సంబంధం కలిగి వాక్యంని ధ్యానిస్తుంటామో యోధా చేసిన పని మనము చెయ్యము. అందునిమిత్తం మనము నిత్యము దేవునితో సంబంధం కలిగి వాక్యం ద్వారా మనలను మనము అప్డేట్ చేసుకుని సాతాను మనలో ప్రవేశించి మనలను దాని యొక్క అవసరార్థం వాడుకునేటట్టు మన హృదయాల్లో దానికి స్థానం ఇవ్వకోకుండా మనము దేవునిని మన హృదయంలో దేవుని ఆత్మచే నింపబడి దేవుని కొరకు జీవించుగా వారంగా మనం ఉండాలనేసి ఈ దినము మరి మనము హెచ్చరించబడుతున్నాము. ఆ విధంగా మనమందరము ఈ మండల కాలంలో క్రీస్తు శిలువను పై మన దృష్టిని సారించి ఈ శిలువ యాత్రలో మనము క్రీస్తుతో కూడా శ్రమానుభవాన్ని పంచుకొనుచు ఈ శిలువ యాత్రను ముగించి ఒక రూపాంతర జీవితాన్ని మనం పొందుకోవాలి. దెర్ మస్ట్ బి ఏ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. అటువంటి రూపాంతర జీవితాన్ని పొందుకోవటానికి దేవుడు మన అందరికీ తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.